హాయ్ అండి. నేను కొత్తగా మిద్దె తోట స్టార్ట్ చేశానండి. కరెక్ట్గా ఒక 2 మంత్స్ అవుతుంది. ఇదైతే వాము ప్లాంట్ అండి. ఇది పాతదే, చిన్నది ఉండేది. దాన్ని ఇలా పెద్ద డబ్బాలో వేసి చక్కగా వాము వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు కదా. ఇంతకుముందు అయితే నేను అసలు పట్టించుకునేదాన్ని కాదండి వాము ప్లాంట్ని. అలా కొంచెం వాటర్ వేసి అలా పక్కన పెట్టేసేదాన్ని. అయితే ఇప్పుడు దీనివల్ల మనం చాలా ఉపయోగాలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు మనకి యూట్యూబ్లో. ఇలా పెంచానండి. చూసారా, పాతవి ఇలా ఉన్నాయండి ఎండిపోయి. ఇదంతా కొత్తగా వచ్చిందండి. చాలా బాగుంది కదండి ఫ్రెండ్స్. చిక్కుడు మొక్క కూడా దానికి అదే పడి మొలిచిందండి. ఇలా తీగలు కట్టి ఇలా ఎక్కించాను. చూసారా, చిన్న చిన్న చిక్కుడుకాయలు ఆల్రెడీ వస్తున్నాయి. చిన్న చిన్న చిక్కుడుకాయలు వస్తున్నాయి. ఏదో పౌర్ణమికి చిక్కుడు పాదు ఉండకూడదు అంటారు. నేను అవి ఏం పట్టించుకోనండి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. ప్లేస్ లేకపోయినా ఇలా నేను మేడ మీద ప్లాన్ చేశానండి. యూట్యూబ్లో చూసి ఇలా అందరూ పెంచుతున్నారు కదా అని చెప్పి ప్లాన్ చేశాను. చిక్కుడు పాదు ఒక 6 వీక్స్ అవుతుందండి. అప్పుడే మనకి చిక్కుడుకాయలు ఇచ్చేస్తుంది. ఈ వంగ మొక్క కూడా పాతదేనండి, ఒక 4 మంత్స్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూసారా, ఇవన్నీ నేను నెట్లో ఆర్డర్ పెట్టి తెప్పించానండి. చిన్న మొక్క అప్పుడే కాయలు వచ్చేస్తుంది. ఇది సీతాఫలం అండి. ఇదైతే వాటర్ ప్లాంట్ అండి. వాటర్ యాపిల్ అంటారు కదా, అదండి వాటర్ యాపిల్ ప్లాంట్. ఇది చాలా చిన్న మొక్క వచ్చిందండి. ఇలా నేను నీళ్లు 2 పూట్లో వేయడాన్ని చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూసారా, ఇది నేను వేయలేదు. దీన్ని ఏమంటారంటే ఇదే బచ్చల కూర అండి. ఎంత ఫ్రెష్గా వచ్చిందో. పప్పు బచ్చలి చాలా మంచిదటండి. బచ్చల కూర వలన మనకి స్కిన్ పైన కానీ బాడీ లోపల కానీ ఎలాంటి కురుపులు, పేగుల్లో అది కురుపులు అవి లేకుండా క్లీన్ చేస్తుందటండి బచ్చలి. తర్వాత ఇది జామ అండి. ఇది కూడా చిన్న ప్లాంట్ అప్పుడే కాయలు వస్తాయని చెప్పారు. ఇది కూడా నేను ఆన్లైన్లో తెప్పించానండి. మీషోలో ప్లాంట్స్ చాలా బాగా వస్తున్నాయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది మీషోలో అయితే ప్లాంట్స్. ఇదైతే అండి స్వీట్ లెమన్ అంటండి. ఇంకా మనకి ఫ్రూట్స్ రాలేదు, ఎందుకంటే ఇది కూడా మొన్నే తెప్పించానండి. ఒక 2 మంత్స్ అవుతుంది. ఇంకా ఈ శంకు పుష్పాలు చూసారా, అన్నాచెల్లెలాగా వైట్ బ్లూ అలా వస్తూనే ఉంటాయండి ఇక్కడ మేడ మీద. ఇవైతే ఇది కూడా పడి మొలిచిందండి. కాకపోతే జామ మొక్క దగ్గర ఉంది కదా, తీసేద్దాం అనుకున్నాను. తీసేస్తే ఏమవుతుందంటే మళ్ళీ చనిపోతుందండి. తీసేస్తే అలా నేను ఒకసారి చేస్తే చనిపోయినాయి. ఇంకా అందుకని సర్లే మనం ఈ మట్టిలో బలం ఇద్దాము, ఎందుకు మొక్కలు డిస్టర్బ్ చేయడం అని చెప్పి ఇంక నేను తీయలేదండి. ఈ జామ మొక్క దగ్గరే వచ్చేసినాయి అవి కూడా. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా బచ్చలు వచ్చింది. ఇది గడ్డి గులాబీ అండి. అదొక మెంతి కలర్ గడ్డి గులాబీ. ఈ గడ్డి గులాబీ మనం ప్లాంట్ల దగ్గర వేస్తే కొన్ని రకాలు పురుగు పట్టే విధానం తగ్గుతుందటండి ప్లాంట్స్కి. అందుకని అలా వేసాను. ఇది చూసారా, మార్నింగ్ గ్లోరీ అని ఈ విత్తనాలు నేను నెట్ నుంచి తెప్పించానండి. నెట్లో నుంచి తెప్పించాను ఈ విత్తనాలు కూడా మీషోలోనే. ఇక్కడ నేను నారు పోసానండి. నారు పోస్తే అవి సపరేట్గా కప్పెట్టాను. ఇక్కడ ఒకటి ఉండిపోయింది. ఆ ఒక్కటి ఇలా పువ్వులు పోస్తుంది. ఎందుకు దీన్ని తీసేందుకు డిస్టర్బ్ చేయాలని వదిలేసానండి. ఇలా వస్తున్నాయి పువ్వులు. ఇది బీరపాదండి. మాకు ఇక్కడ పక్షులు పైన చాలా ఎక్కువండి. ఎందుకనో తెలీదు, పూత మొత్తం రాలిపోతుందని చూసేసరికి. తర్వాత ఈ వంకాయలు కూడా అండి నేను సీడ్సే తెప్పించానండి మీషోలో. చాలా బాగా వచ్చింది. నారేస్తే అలా వచ్చినాయండి. ఇంకా నాటుకోళ్ళు పెంచుదాన్ని ఇలా షెడ్ ప్లాన్ చేశానండి. ఇంకా తీసుకురాలేదు. అయితే రేకు మీదకి ఎక్కించుదామని చెప్పి ఇవన్నీ ఇలా పెట్టానండి. వాటికి నెక్స్ట్ వేసవికాలం, ఎండాకాలం వచ్చేసరికి కొంచెం కూల్గా ఉండాలి కదా అని చెప్పి అప్పటికి ఇవన్నీ ఎక్కుతాయి కదా అని ఇలా ప్లాన్ చేశానండి. నెక్స్ట్ ఇక్కడ గుమ్మడి పెట్టానండి. సరిగా రాలేదు. మళ్ళీ ఆన్లైన్లోని సీడ్స్ ఆర్డర్ పెట్టానండి. అవి వచ్చాక వేస్తాను. గుమ్మడి చాలా బాగుంటాయి కదండి. గుమ్మడి కూడా హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వీటన్నిటిలో కూడా అండి సీడ్స్ ఆర్డర్ పెట్టినవే టమాటా అవన్నీ వేసాను. ఇది చూసారా,
ఇవి చెర్రీ పచ్చిమిర్చి అండి, చిన్నవి చెర్రీ పళ్ళులాగా ఉంటాయి. అది నారు పోసానండి. సీడ్స్ అంటే నేను కిరాణా తీసుకొచ్చినప్పుడు ఇవి సపరేట్గా తీసుకొచ్చి ఇలా నారేస్తే వచ్చింది. ఇవన్నీ కూడా విత్తనాలండి, వస్తాయి. చిన్న చిన్న పక్షులు తినేస్తున్నాయండి ముందు. ఇవి చూసారా, ఇవన్నీ వంకాయలు, మనం సీడ్స్ వేసినవండి. ఇవన్నీ కూడా ఇంకా ఉన్నాయండి, 4 రకాలు వంకాయల సీడ్స్ ఉన్నాయి, వెయ్యాలి. ఇవన్నీ కూడా సీడ్స్ మీషోలో చాలా బాగా క్వాలిటీ బాగుంటుందండి. ఇలా వస్తున్నాయండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ చూసారా, ఇది ఏదో వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయని చూపించాడండి ఫిగర్ అయితే మనకి మీషోలో. ఇది వేసేయండి. చాలా వరకు నాకు మొక్కలన్నీ కూడా నాకు ఈ మొక్కల్లో వచ్చేస్తాయండి, ఎందుకంటే కిచెన్ వేస్ట్ వేస్తాం కదండి. ఇది కూడా 2 డేస్ అయిందండి తెచ్చి. ఇదేంటంటే మల్బర్ అండి, పెద్ద సైజు మల్బర్ అని చెప్పారు. ఇదేమో గుత్తు లెమన్ అండి, గుత్తులు వస్తుందటండి నిమ్మకాయ. ఇదైతే రెడ్ లెమన్ అండి, ఇది ఫ్రూట్స్ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. రెడ్ లెమన్ అంటండి, జ్యూస్ కూడా రెడ్గా మనకి దానిమ్మ జ్యూస్లా వస్తుందట. అందుకని ఇవన్నీ కూడా నేను మీషోలోనే తెప్పించానండి. ఈ మట్టి చూసారా, ఇది మనకి ప్లాంట్లు అమ్ముతారు కదండి బయట, వాళ్ళ దగ్గర తీసుకున్నానండి ఈ మట్టి. మొక్కలకి వాళ్ళు తెచ్చిన మొక్కలు ఎందుకో చాలా బాగుంటాయి కదా అనిపించి ఇంక అక్కడే మట్టి తీసుకున్నానండి. బీర అనబండి 2 వచ్చినాయి. నేను పుట్టగొడుగులు మామూలుగా డస్ట్లోంచి మనం కిచెన్ వేస్ట్లోంచి చేసానండి. కొంచెం పుట్టగొడుగులు వేస్ట్ ఉంటాయి కదా మనం కర్రీ చేసినప్పుడు, కిచెన్ వేస్ట్లోంచి పడినాయి. అవి చూసారా ఎలా వచ్చేస్తున్నాయో, మష్రూమ్స్ అండి ఎలా వస్తున్నాయి చూసారా మట్టిలో. ఈ ప్లాంట్ అయితే అండి బ్లూబెర్రీ అండి, బ్లూబెర్రీ ప్లాంట్. ఇది కూడా మీషోలో తెప్పించానండి. గడ్డి గులాబీలు ఇలా వేసానండి. గడ్డి గులాబీ వేయడం వల్ల మొక్కలకు మంచిదండి. ఇది కూడా మీషో నుంచి తెప్పించానండి. ఆల్ టైమ్ మామిడెట్ అండి, ఇంకెప్పుడు కాస్తుంది. ఇది బనానా సపోటా అండి, ఇది మీషోలో తెప్పించానండి. ఇది ఆల్రెడీ ఇంకొక కుండీలో వేస్తే ఇలా వచ్చినాయండి మొగ్గలు. నేనేం చేశానంటే అది ఇరుకుగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా పెద్దదానిలో వేసాను. కొంచెం వడిలిందండి, మరి రావాలి చూడాలి అది. తర్వాత ఇవన్నీ కూడా అండి జస్ట్ అలాగా తినేటప్పుడు జల్లి వచ్చినవండి. ఇవన్నీ కూడా ఇవండి దోసకాయలు, మనం తినేటప్పుడు వేసినవండి. ఇవన్నీ సరదాగా మొక్కలు ఎక్కువ వచ్చేసరికి ఎందుకు వీటిని డిస్టర్బ్ చేయడం, పాడు చేయడం అని చెప్పి ఇంకా అలా వదిలేసానండి. మార్నింగ్ గ్లోరీ అన్నాను కదండి, ఇదిగోండి ఇదే ఇక్కడ వేసానండి. నార్లా వస్తే ఇవన్నీ ఇక్కడ ఒక కుండీలో కప్పెట్టాను. కప్పెడితే ఇలా వచ్చినాయండి మార్నింగ్ గ్లోరీ. చాలా బాగుంటున్నాయండి పువ్వులు. 11 అయ్యేసరికి, మార్నింగ్ 11 అయ్యేసరికి మొత్తం కూడా ముడుచుకుపోతాయండి. తర్వాత ఈ దోస చెట్లు చూసారా, చిన్న చిన్న ఇవి నేను అసలు వేయలేదండి. మనం కిచెన్ వేస్ట్లోంచి వస్తాయి కదండి, ఎందుకు లాగేయడం అని చెప్పి ఇలా పెట్టేశానండి మొత్తం. ఇవి పెసలండి, పెసలు. ఇవి కూడా నేను వేయలేదండి, ఈ పక్షులు ఏవో తినేటప్పుడు పడి ఉంటాయి. కూడా పెసలు బాగా వస్తున్నాయండి. చూసారు కదా మా మిద్దె తోట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను, ఎందుకంటే అందరూ చేస్తున్నారు కదా, బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి ఆకుకూరలు తినాలన్నా ఏం తినాలన్నా బయటవి చాలా మనం డౌట్ పడవలసి వస్తుందండి. ఎందుకంటే మనం పెంచుతుంటే పురుగు వస్తుంది, మనం కొన్న ఫ్రెష్గా ఉంటున్నాయి. అంత పురుగు మందు కలుపుతున్నారో చూడండి దాన్ని బట్టి. అందుకని మన ఇంట్లో కాసేపు కొంచెం అయినా సరే మనకి బాగుంటుందండి, హెల్త్కి మంచిది. ఇది ఇలా 30 అడుగులండి ఇది షెడ్. ఇది నేను నాటుకోళ్ళు పెంచుదామని చెప్పి ఇలా వేసానండి, ఇంకా స్టార్ట్ చేయలేదు. అయితే ఇక్కడ నుంచి నాకు వర్షం బాగా వచ్చేసిందండి ఒకసారి. ఇటు సైడ్ నుంచి ఇలా ఎల్ షేప్లో విపరీతమైన వర్షం వచ్చి మొత్తం షెడ్ అంతా వాటర్ వచ్చింది. ఇంకా అందుకని చెప్పి ఇలా రేకు స్ట్రాంగ్గా ఇలా చేయించేసానండి. ఇంక ఇదేంటంటే లైఫ్ అండి, ఇంకా ఊడదు, చాలా స్ట్రాంగ్గా చేసాను.
ఇవన్నీ మేకలేసి ఇవన్నీ వెల్డింగ్లు అవి చేసి స్ట్రాంగ్గా చేస్తారండి రేకులు. ఇంకా మిగతా ఈ 2 సైడ్స్ కూడా వాటికి గాలి రావాలి కదా అని చెప్పి ఇలా వదిలేసానండి. చిన్న చిన్న పక్షులు వస్తున్నాయని చెప్పి ఇలా కుండలు ప్లాన్ చేశానండి. వీటికి ఇంకా నేను ఫుడ్ పెట్టడానికి అది పెట్టాలండి. ప్లేట్ ఒకటి ఫుడ్కి ఒకటి వాటర్కి పెడితే బాగుంటుంది. ఈ దోసకాయలు చూసారా, ఇది బయట నుంచి తీగలు వచ్చినాయండి లోపలికి. ఈ చిన్న తీగలు చూసారా మెస్లో నుంచి వచ్చి ఇలా దోసకాయలు వచ్చినాయి. ఈ చీమలు పట్టడం వల్ల వైట్ బగర్స్ వస్తున్నాయండి బాగా. నేను అలా వైట్గా ఏదన్నా వస్తే ప్లాంట్కి మొత్తం వెంటనే వాటర్తో కడిగేస్తానండి. ప్లాంట్ని కడిగేస్తే ఇంకా ప్లాంట్కి ఇంకా రావు. చూసారా దోసకాయలు ఇలా వేసుకుంటే అండి మనకి కూరకి అలా సరిపోతాయండి. దానివలన మనకి ఏంటో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా మన మొక్కలే మనం కోసుకు తింటుంటే బాగుంది అనిపిస్తుంది. చూసారా మొక్కలు మొత్తం అన్నీ చిన్న మెస్లోంచి లోపలికి వచ్చేసినాయండి. ఇవన్నీ మొత్తం లోపలికి వచ్చేసినాయి. చాలా బాగుంది కదండి. నాకు ఇలా మొక్కలు ఇవన్నీ ఉంటే ఎందుకో మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది పెంచుతున్నారు, చాలా చక్కగా కూరగాయలు ఫ్రూట్స్ అన్నీ తీస్తున్నారు. అందరూ చాలా బాగా చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా మిద్దె తోటలో ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా చేస్తున్నారండి. చూసారు కదా, ఇదే మా చిన్ని మిద్దె తోట.